అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూన్ 8, 9, 10 తేదీలలో మీకు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. గ్రహాలకే రాజువైన సూర్యభగవానుడు మీ రాశికి అధిపతి. అందుకే మీలో ఆ రాజసం, ఆ తేజస్సు పుట్టుకతోనే వస్తాయి. సింహం అడవికి ఎలాగో మీరు ఉన్నచోట మీరు అలాగా. మీరు నాయకత్వం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అది మీ నడవడికలోనే ఉట్టిపడుతుంది. మీరు ఎక్కడ ఉన్నా అందరి దృష్టి మీపైనే ఉంటుంది. మీలో ఉండే ఆ సహజమైన అధికారం, అపారమైన ఆత్మవిశ్వాసం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి. మీ మాటలో ఒక స్పష్టత, మీ చూపులో ఒక గాంభీర్యం ఉంటాయి. అందుకే 10 మందిలో మీరు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. మీ గుండె బంగారం లాంటిది. మీది సింహం గుండె మాత్రమే కాదు, చాలా విశాలమైన హృదయం కూడా. మీరు ప్రేమించే వారికోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధపడతారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి మీరే. ఒక సింహం తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటుందో మీరు మీ వాళ్లను అలాగే కంటికి రెప్పలా చూసుకుంటారు. మీ దాతృత్వ గుణం అద్భుతమైనది. సహాయం అని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేస్తారు. మీ స్నేహానికి, మీ ప్రేమకు వెలకట్టలేము. ఎందుకంటే మీలో అంతటి విశ్వాసం, అంతటి నిబద్ధత ఉంటాయి. మీలో అగ్నిలాంటి శక్తి దాగి ఉంటుంది. అందుకే మీలో అంత ఉత్సాహం, సృజనాత్మకత ప్రవహిస్తూ ఉంటాయి. మీరు ఒక పనిని మొదలుపెట్టారంటే దాన్ని విజయవంతంగా పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. మీది స్థిరరాశి కావడం వల్ల మీ పట్టుదల అసామాన్యమైనది. మీరు నమ్మిన విలువల కోసం, ధర్మం కోసం ఎంత దూరమైనా వెళతారు. మీ మాటంటే మాటే, మీ నిర్ణయానికి తిరుగుండదు. మీలో ఉండే ఈ అంతులేని శక్తి, పట్టుదల చూసే ఇతరులు మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటారు. మీరు పుట్టిందే ప్రకాశించడానికి, నలుగురిని నడిపించడానికి. చీకటిలో ఉన్నవారికి మీరు ఒక ఆశాకిరణం లాంటివారు. మీ ఉనికి చుట్టూ ఉన్నవారికి ధైర్యాన్ని, వెచ్చదనాన్ని పంచుతుంది. మీ ఆత్మగౌరవమే మీకు అతి పెద్ద ఆభరణం. అందుకే మీరు ఎవరికోసమో తలవంచరు. మీ స్థాయిని ఎప్పుడూ తగ్గించుకోరు. మీరు ఎల్లప్పుడూ రాజులాగే గౌరవంగా బ్రతకడానికి జన్మించారు. మీలోని ఆ వెలుగును ఎప్పటికీ తగ్గనివ్వకండి. ఎందుకంటే ప్రపంచానికి మీలాంటి నాయకులు ఎంతో అవసరం. సింహరాశివారికి జూన్ 8, 9, 10 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 8వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీలో శక్తి, ఆవేశం రెండూ అధికంగా ఉంటాయి. మీ రాశిలోనే కుజుడు, కేతువు ఉండటం వల్ల మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అదే సమయంలో కొద్దిగా చిరాకు, అసహనం ప్రదర్శించే అవకాశం ఉంది. ఏదో తెలియని అశాంతి మిమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపించవచ్చు. మీ ఆలోచనలలో స్పష్టత లోపించటం వల్ల కొన్నిసార్లు గందరగోళానికి గురవుతారు. అయినప్పటికీ మీ పనులను పూర్తి చెయ్యాలనే పట్టుదల బలంగా ఉంటుంది. కుటుంబ జీవితం విషయానికొస్తే మీ మాట తీరులో కొంచెం కఠినత్వం కనిపించవచ్చు. దీనివల్ల చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాళ్లతో వాగ్వాదాలు జరగవచ్చు. ముఖ్యంగా సోదరులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండటం చాలా అవసరం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో తలనొప్పి, మానసిక ఒత్తిడి, వేడికి సంబంధించిన సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మీలో కోపం పెరగడం వల్ల రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతి తీసుకోవడం, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసే పనులలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల గురించి శుభవార్తలు వినవచ్చు. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. అనుకోని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలను కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించటం మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత కొద్దిగా తగ్గవచ్చు. అనవసరమైన ఆలోచనలు, స్నేహితులతో తిరగడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఉన్నత విద్య అభ్యసించేవారికి మాత్రం గురువుల సహకారంతో మంచి పురోగతి ఉంటుంది. వివాహితులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించాలని చూడవద్దు. మీలోని అహం,
కోపం సంబంధంలో దూరాన్ని పెంచవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను నివారించవచ్చు. ప్రేమికులకు కూడా ఇది కొంచెం పరీక్షా సమయం. చిన్న విషయాలకే గొడవలు పడే ఆస్కారం ఉంది. మీ భాగస్వామి భావాలను గౌరవించటం నేర్చుకోవాలి. మీ సంబంధంలో స్పష్టత లోపించటం వల్ల అనుమానాలు తలెత్తవచ్చు. జూన్ 9వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు కూడా మీలో శక్తి సామర్థ్యాలు బలంగానే ఉంటాయి. నిన్నటిలాగే మీలో ఆవేశం, పట్టుదల కొనసాగుతాయి. ఏదైనా పనిని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. అయితే మీ ప్రవర్తనలో మొండితనం కనిపించడం వల్ల ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీ నిర్ణయాల పట్ల మీరు చాలా దృఢంగా ఉంటారు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ వాతావరణం దాదాపు నిన్నటిలాగే ఉంటుంది. మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. మీ సోదరులతో లేదా దగ్గరి బంధువులతో సంబంధాలు మెరుగుపడటానికి మీరు కొంచెం చొరవ చూపించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు లేదా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుతో పై అధికారులను ఆకట్టుకుంటారు. మీకు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇది మీ కెరియర్కు బాగా సహాయపడుతుంది. ఆర్థికంగా ఈరోజు కూడా మీకు అనుకూలంగానే ఉంది. డబ్బుకు లోటు ఉండదు. రకరకాల మార్గాల నుండి ఆదాయం వస్తుంది. స్నేహితుల నుండి సహాయమందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కానీ భాగస్వాములతో సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులకు పోకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మరింత కష్టపడాలి. మనసు కొంచెం చంచలంగా ఉంటుంది. చదువుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. వివాహితుల మధ్య అవగాహన చాలా ముఖ్యం. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి కొద్దిగా ఆందోళన చెందవచ్చు. బంధంలో అహం అడ్డురాకుండా చూసుకోవాలి. ఒకరికొకరు సమయం కేటాయించడం ద్వారా సంబంధం బలపడుతుంది. ప్రేమికులు తమ మధ్య ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరమైన వాదనల వల్ల బంధం దెబ్బతినే అవకాశం ఉంది. ఓపికగా వ్యవహరించడం శ్రేయస్కరం. జూన్ 10వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. చంద్రుడి సంచారం మారడం వల్ల మీ దృష్టి కుటుంబం, గృహ వాతావరణంపై ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత లోపించినట్లుగా ఏదో తెలియని ఆందోళనగా అనిపించవచ్చు. మీలోని కోపం, ఆవేశం తగ్గకపోయినా దాన్ని బయటకు చూపించకుండా లోలోపల కుమిలిపోయే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కుటుంబంలో వాతావరణం కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఆస్తికి సంబంధించిన విషయాలు లేదా ఇంటికి సంబంధించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురకావచ్చు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మరింత జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన పెరగడం వల్ల శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. ఛాతికి సంబంధించిన సమస్యలు లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో అంతా బాగుంటుంది. మీ అధికారం, గౌరవం పెరుగుతాయి. పనిలో మీరు చూపించే చొరవకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇంట్లో ఉన్న సమస్యల కారణంగా పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోవచ్చు. ఆర్థికంగా ధనప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుంది. లాభాలు రావడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే కుటుంబ అవసరాల కోసం లేదా ఇంటి మరమ్మతుల కోసం అనుకోని ఖర్చులు చేయవలసి రావచ్చు. వ్యాపారస్తులు ఈరోజు భాగస్వాములతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యమైన ఒప్పందాలను ఈ రోజుకు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకు చదువుకోవటానికి అనువైన వాతావరణం ఇంట్లో లేకపోవచ్చు. ఏకాగ్రత సాధించడం కష్టమవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ధ్యానం చెయ్యడం మంచిది. వివాహితులకు ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది. భాగస్వామితో మానసిక దూరం పెరిగినట్లు అనిపించవచ్చు. ఇంట్లో ఉండే సమస్యల ప్రభావం మీ వైవాహిక జీవితంపై పడుతుంది. అనవసరమైన వాదనలకు దిగకుండా ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. ప్రేమికుల మధ్య భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలకే మనసు నొచ్చుకోవడం, అపార్థాలు చేసుకోవడం జరగవచ్చు. మీ సంబంధంలో అభద్రతాభావం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం.
సింహరాశివారు ఈ 3 రోజులలో ఉన్న గ్రహస్థితుల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి, అనుకూలతను పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారాలు: ముందుగా, మీ రాశిలోనే కుజుడు, కేతువు ఉండటం వల్ల మీలో కోపం, ఆవేశం, మానసిక గందరగోళం ఎక్కువగా ఉంటాయి. దీనిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. ఇది మీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా అనవసరమైన భయాలను, ఆవేశాన్ని తగ్గిస్తుంది. అలాగే మీ రాశికి అధిపతి అయిన సూర్యభగవానుడికి ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాట ఒక చెంబుతో అర్ఘ్యం సమర్పించడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, గౌరవం పెరుగుతుంది. కేతువు ప్రభావం తగ్గడానికి వినాయకుడిని ప్రార్థించడం, ఓం గం గణపతయే నమః అని జపించడం వల్ల ఆలోచనలలో స్పష్టత వస్తుంది. రెండవది, మీకు అష్టమంలో శని సంచారం వల్ల పనులలో ఆటంకాలు, ఆలస్యం, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. శనిదేవుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఉత్తమమైన మార్గం సేవ చెయ్యడం. ముఖ్యంగా శనివారాలలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ఆహారం లేదా నల్ల నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం మంచిది. వృద్ధులకు, వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయడం వల్ల శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లడం లేదా ఇంట్లోనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, కష్టాలు తగ్గుతాయి. మూడవదిగా, మీ వైవాహిక జీవితంలో, భాగస్వామ్య వ్యాపారాలలో రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు, అపార్థాలు తలెత్తుతున్నాయి. సంబంధాలలో సామరస్యం పెరగడానికి మీ మాట తీరును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడండి. అహంకారాన్ని పక్కన పెట్టి మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినండి. దుర్గాదేవిని ఆరాధించడం, ముఖ్యంగా శుక్రవారాలలో అమ్మవారికి ఎర్రని పువ్వులు సమర్పించడం వల్ల రాహువు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. భాగస్వామితో వాదనలకు దిగకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. చివరగా, ఈ రోజుల్లో మీ మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయం లేవగానే కొద్దిసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని ఒత్తిడిని, చిరాకును తగ్గిస్తుంది. వీలైతే వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. ఇది కేతువుకు శాంతి చేకూరుస్తుంది. అలాగే పక్షులకు గింజలు వేయడం కూడా మంచిదే. ఈ చిన్న చిన్న పరిహారాలు కేవలం నమ్మకాలే కాదు, మీలో ఓర్పు, దయ, సేవాగుణాన్ని పెంచి తద్వారా గ్రహాల ప్రతికూల శక్తులను ఎదుర్కొనే అంతర్గత బలాన్ని మీకు అందిస్తాయి. చూశారు కదండి? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.